Hello friends, welcome to Maths with Money channel. Today I will discuss how to prepare general studies for SSC CGL exam. సో బేసిక్గా మీకు లాస్ట్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో CGL ఎగ్జామ్ గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ మేక్ వీడియో ఆన్ దట్ అని అడగడం జరిగింది. సో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగినా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈవెన్ పర్సనల్గా కూడా నాకు ఆస్పిరెంట్స్ పెట్టింది ఏంటంటే జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరును మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ వీటన్నిటికీ కూడాను చాలా కోచింగ్ కానీ ఫ్రీ వీడియోస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ జనరల్ స్టడీస్కి చాలా అవైలబుల్గా ఉన్నా కూడాను వాటిలో స్పెసిఫిక్గా ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మాకు తెలియడం లేదు. సో కొంచెం తక్కువ టైంలో కొంచెం జిఎస్ని ఎక్కువగా కవర్ చేయడానికి ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు డిస్కస్ జనరల్ స్టడీస్ అనేది ఎప్పుడూ కూడాను మీకు వాస్ట్ సిలబస్. ఓకే, మిగతా వాటిలా కాదనమాట. అంటే ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ ఈవెన్ మ్యాథ్స్ కానీ వీటిని పక్కన పెడితే జనరల్ స్టడీస్ అనేది మీరు ఎంతో ఎక్కువ చదివితే దాంట్లోంచి మీకు వచ్చే క్వశ్చన్స్ అనేవి అంటే వచ్చే టాపిక్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తాయి. సో కాబట్టి మై సిన్సియర్ సజెషన్ ఫర్ జనరల్ స్టడీస్ ఈజ్ నాట్ పుట్ మచ్ టైమ్ ఆన్ దిస్ టాపిక్. అంటే జనరల్ స్టడీస్ అనే దాని మీద ఎక్కువ టైం పెట్టద్దు. మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 100% తీసుకుంటే మీ యొక్క టైంని ఆ 100%లో ఒక్కొక్క సెక్షన్కి అంటే ఇంగ్లీష్కి రీజనింగ్కి మ్యాథ్స్కి అలానే జిఎస్కి చూసుకుంటే ఒక్కొక్క దానికి 25% అలా కాకుండా జిఎస్కి జస్ట్ 10% ఇస్తే చాలు మీ టైంని. ఓకే, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. అండ్ మీరు ఎప్పుడు కూడా మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే సపోజ్ ఇప్పుడు మనకి జనరల్ స్టడీస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా మీకు? 25 అంటే 50 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 50, మ్యాథ్స్ నుంచి 50 అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్ నుంచి 50. టైర్ 1 గురించి చెప్తున్నాను ప్రజెంట్. సో ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి అంటే ఇంగ్లీష్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 45, మోర్ దెన్ 45 ఆర్ 40 to 45. ఐ విల్ టెల్ యూ దట్ 40 to 45. ఓకే, ఎందుకంటే కొన్ని సినోనిమ్స్ యాంటోనిమ్స్ దగ్గర ఎవరైనా ఇబ్బంది పడవచ్చు, మిగతావన్నీ చేయొచ్చమ్మా. నెక్స్ట్ మ్యాథ్స్ అనేది డెఫినెట్గా 45 to 50 అండ్ రీజనింగ్ ఆల్సో యూ మే గెట్ ఫ్రమ్ 40 to 45. ఎందుకంటే కొన్ని లాజిక్స్ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మీకు రాకపోవచ్చు. సో మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి అంటే ఈ మూడు కలిపితే ఎంత రావాలమ్మా? 125 నుంచి ఓకే 140, 125 నుంచి 140 మధ్యలో ఇవి రావాలి. మరి జిఎస్ ఎలా రావాలి? జిఎస్ మీకు ఎక్కువ వచ్చేలా అనుకోవద్దు. ఓకే, ఇట్ షుడ్ బి 20 to 30. 30 కూడా చాలా తోపు అనమాట. సో 20 to 30లో తెచ్చుకుంటే చాలు. అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 145 to 170. డెఫినెట్లీ యూ విల్ క్లియర్ ప్రిలిమ్స్. ఓకే, సో కొంచెం బెటర్ మార్క్స్ తెచ్చుకుంటే 150+ తెచ్చుకుంటే డెఫినెట్లీ మీరు ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయొచ్చు. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ యూ కెన్ స్కోర్ ఫ్రమ్ దీస్ 3 సెక్షన్స్ ఓన్లీ. అయితే ఈ జిఎస్ అలాగనే మరీ వదిలేయకూడదు. ఓకే, ఏ టాపిక్స్ మీద మనం ప్రిపేర్ అయితే ఈ 20 to 30 మార్క్స్ వచ్చేస్తాయి, అవి మనకు కావాలి. దాని గురించి ఐ విల్ మేక్ అన్ అనాలిసిస్ ఆన్ జిఎస్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ 2023 సిజిఎల్. సో ఒకసారి మనం సిజిఎల్ 2023 చూద్దాం. ఓకే, అన్లెస్ ఈ ఈ నెంబర్ని పక్కన పెట్టేయండి ఒక్క నిమిషం నేను చెప్పేంత వరకు. ఓకే, ఏంటంటే మన జిఎస్ అనేది మొత్తం 39 షిఫ్ట్ జరిగింది కదా ఎగ్జామ్ లాస్ట్ 2023లో. సో 39 ఇంటూ ప్రతి షిఫ్ట్లో 25 జిఎస్ క్వశ్చన్స్, టోటల్ 975 క్వశ్చన్స్. ఈ 975 క్వశ్చన్స్ని సమ్ టాపిక్స్ వైజ్ సెగ్రిగేట్ చేసాం. సో హిస్టరీ అంటే ఏన్సియంట్, మిడివల్, మోడర్న్. నెక్స్ట్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, స్కీమ్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఫార్మ్స్, ఫెస్టివల్స్, అవార్డ్స్ అండ్ ప్రైజెస్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. ఓకే, సమ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో వీటన్నిటిని మనం సెగ్రిగేట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి మనం మన యాప్లోని టాపిక్ వైజ్ టెస్ట్ కొని పెట్టాం. ఓకే, యూ కెన్ పర్చేస్ దట్ కోర్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. ఎవరైతే సీజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ 40 క్వశ్చన్స్ని ఒక్కొక్క 10 క్వశ్చన్స్ కలిపి ఒక టెస్ట్ కింద పెట్టి 4 టెస్టులు, అలాగే 41 క్వశ్చన్ని ఒక 4 టెస్టులు, అట్లా మొత్తంగా మనం 75 టెస్ట్గా టాపిక్ వైజ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఓకే,
సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి. బట్ రిమైనింగ్ పర్సన్స్ ఇప్పుడు కోర్స్ తీసుకోకపోయినా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడమ్మా ఎక్కువ వచ్చింది? జియోగ్రఫీ 117. ఓకే, హిస్టరీ అంటే ఈ 3 కలపాలి. హిస్టరీ అంటే ఎంతమ్మా? 168 క్వశ్చన్స్ హిస్టరీ. ఓకే, జనరల్ సైన్స్ చూడండి 151. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 97, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ ఎకానమీ, నెక్స్ట్ ఎక్కడమ్మా? స్పోర్ట్స్, డ్యాన్స్ ఫామ్స్. సో మీరు చదవాల్సినవి ఎలా ఉండాలి అంటే ఈ విధంగా, అంటే హిస్టరీ మీద ఫోకస్ పెట్టాలి. సార్ మీరు బాగానే చెప్తున్నారు, హిస్టరీ అంటే చాలా వ్యాస్ట్, దాంట్లో మేము ఏం చదవాలి? సో ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ ఉన్నాయి, 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్స్లో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు? బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ గుప్తన్ డైనాసిటీ, మౌర్యన్ డైనాసిటీ. ఓకే, వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్, అలానే చోలాస్ అడ్మినిస్ట్రేషన్. సో ఆ టైంలోని సొసైటీ ఎలా ఉంది, ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. తర్వాత కింగ్ అశోక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్య చాలా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి? ఓకే, సో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ టు నో హౌ టు రీడ్ ద టాపిక్స్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, ఏమేం కవర్ చేయాలి అది మీకు తెలుస్తుంది. ఓకే, ఈవెన్ ఇన్ ఆర్ యాప్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ది జనరల్ స్టడీస్ మెటీరియల్స్, దట్ ఈస్ రిటర్న్ నోట్స్ ఆఫ్ మీ. నా రిటర్న్ నోట్స్ మీకు ఫ్రీగానే మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఫ్రీ మెటీరియల్ సెక్షన్స్లో ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది నోట్స్. సో నా రిటర్న్ నోట్స్ దాంట్లో చాలా క్వశ్చన్స్ మీకు ఈ టాపిక్స్ నుంచి వచ్చాయి. ఈవెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ద కమింగ్ వీడియోస్. నేను ఏన్షియంట్ హిస్టరీ ఇవన్నీ కూడాను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 40 క్వశ్చన్స్ అలానే మెడివల్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ డేస్లో. యూ విల్ గెట్ టు నో హౌ అవర్ మెటీరియల్స్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ప్రిపరేషన్. ఓకే, అలానే మెడివల్ హిస్టరీలో ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు? విజయనగర ఎంపైర్, దట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు రీడ్. అండ్ ముఘల్ ఆర్కిటెక్చర్ అండ్ ముఘల్స్ మొత్తం ఎవరెవరు ఉన్నారు? ఓకే, ఎవరి తర్వాత ఎవరి టైంలో ఏ యుద్ధం జరిగింది? ఓకే, అలానే భక్తి మూమెంట్లోని తర్వాత అద్వైత ఎవరు దాన్ని స్థాపించారు, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో మెడివల్ హిస్టరీలో దోస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి ఏంటి ఇంపార్టెంట్ అమ్మా? ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మోడర్న్ హిస్టరీ. మరి ఫ్రీడమ్ స్ట్రగుల్లో మీరు ఏమేం చదవాలి? మూమెంట్స్, వాట్ ఆర్ ద మూమెంట్స్, ఫ్రీడమ్ మూమెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, అండ్ హూ ఆర్ ద లీడర్స్, ఎనీ బుక్స్ పబ్లిష్డ్, ఎనీ పేపర్స్ పబ్లిష్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎవరు దానికి రచయిత? ఓకే, దాని యొక్క స్లోగన్స్ ఏంటి? జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జలియన్ వాలాబాగ్ మసాకరే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ రోజు జరిగింది అనేది కూడా క్లియర్గా అడుగుతాడు. సో నేను ఇప్పుడు ప్రతి టాపిక్ చెప్పే కన్నా మీకు మన యాప్లో అనుకోండి ప్రతి టెస్ట్కి కూడాను 2 అటెంప్ట్స్ ఇచ్చాం. ఎందుకు 2 అటెంప్ట్స్ ఇచ్చామంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ జస్ట్ అటెంప్ట్ ద క్వశ్చన్స్, జస్ట్ టెస్ట్ రాయండి. మీరు ఇవాళ ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి ప్రిపరేషన్లో, ఈ 4 టెస్టులు ఉన్నాయి కదా, 4 టెస్టులు రాసేయండి. ఏం పోయింది? మీరేం పెట్టద్దు. మీరు 4 టెస్ట్ 40 క్వశ్చన్లో అసలు పెట్టారు, 5 క్వశ్చన్లు మాత్రమే పెట్టారు అనుకుందాం. ఓకే, బట్ యూ విల్ డెఫినెట్లీ నో హౌ ఎస్ఎస్సి ఫోకసెస్ ఆన్ ద టాపిక్స్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ. అలానే జాగ్రఫీలో 117 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్ రివర్స్, పాపులేషన్ జాగ్రఫీ. ఇంకా చూసుకుంటే సెన్సస్, 2011 సెన్సస్ అనేది చాలా చాలా బాగా చదువుకోవాలమ్మా ఖచ్చితంగా. ఈ సెన్సస్లోని ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఏ స్టేట్ పాపులేషన్ ఎక్కువ ఉంది, సెక్స్ రేషియో ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ స్టేట్కి సంబంధించి. ఓకే, అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా దీంట్లోంచి మనకి ఇంపార్టెంట్. ఓకే, జాగ్రఫీలో రివర్స్ ఎంత ఇంపార్టెంటో అలానే ఈ క్లైమేట్ జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పాలిటీకి వచ్చేసరికి ఎక్కువ టాపిక్స్ మీరు కవర్ చేయాలనుకోవద్దు. లైక్ యూపీఎస్సీ యూ డోంట్ నీడ్ టు కవర్ పాలిటీ ఆఫ్ లక్ష్మీకాంత్ బుక్ అంతా చదవాలనుకోవద్దు. నేను పాలిటీకి ఆల్రెడీ నేను ఒక రిటర్న్ నోట్స్ రాశాను, స్మాల్ నోట్స్ నాది. ఓకే, దీంట్లోని అప్ టు కాన్స్టిట్యూషన్ మనకి ఎప్పుడైతే ఫామ్ మొత్తం బుక్ వచ్చిందో
ఆ తర్వాత మనకి రాజ్యాంగం వచ్చేసాక ఏవైతే అమెండ్మెంట్స్ చేశారు, ఓకే, అమెండ్మెంట్స్ తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే, షెడ్యూల్స్, పార్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రెసిడెంట్, ఎమర్జెన్సీ రూల్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సీఎం, చీఫ్ మినిస్టర్. ఇవేవైతే ఉన్నాయో ఇవి ప్రతిదీ కూడా చదువుకోవాలి. వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళని ఏ విధంగా తీసేయవచ్చు, ఓకే. అలానే బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ టైంలో బడ్జెట్ రిలీజ్ చేశాడు అనుకోండి, బడ్జెట్ ఏ ఆర్టికల్ ప్రకారంగా బడ్జెట్ అనేది ప్రవేశిస్తుంది, పెడతారు, ఇట్లాంటివి అడగచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, సో టోటల్గా 89 క్వశ్చన్స్ ఉన్నాయి. 89 క్వశ్చన్స్ జస్ట్ రివైజ్ చేయండి, ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు మీకే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎకానమీ చూడండి, ఎకానమీలో 86 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 86 క్వశ్చన్స్లోని మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఏంటి తెలుసా? జనరల్ బేసిక్ బ్యాంకింగ్ రిలేటెడ్, రివర్స్ రెపో అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, ఓకే, జీడిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎకానమీలో అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి వీటికి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, మీరు ఎక్కువ బుక్స్ ఏవో ప్రిపేర్ అయిపోవాలి, ఎకానమీకో బుక్, పాలిటీకో బుక్, ఇట్లాంటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ల్యూసెంట్ బుక్ ఈజ్ సఫిషియంట్. డూ యూ నో దట్? దట్ ఈస్ సఫిషియంట్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ మే కవర్. కానీ చదివేటప్పుడు ల్యూసెంట్ కూడాను దగ్గర చాలా పేజీలు ఉంటుంది, అవన్నీ మీరు చదివి నోట్స్ రాసుకోవడం కష్టం కదా. సో అందుకు మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్. ఓకే, సో అందుకని మళ్ళీ మీరు ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ షిఫ్ట్లో రాంది వేరే షిఫ్ట్లో వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పాలిటీలోని ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అవి చదువుకొని వెళ్తారు. వాళ్ళకేమో ప్రెసిడెంట్ నుంచి ఏదో క్వశ్చన్ వస్తుంది. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చదువుకుని వెళ్తే ఎంత తప్పమ్మా అది. ఏముంది అక్కడ మీరు చదివినట్టు పాలిటీలోని? ఎందుకంటే మీకు పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఏ రావు, వస్తే ఒకటి లేకపోతే లేదు. మ్యాక్సిమం 2 క్వశ్చన్లు, అది కూడా ఎప్పుడో ఇస్తాడు మీ లక్ బాగుంటే, లేకపోతే ఒక క్వశ్చనే వస్తుంది పాలిటీ నుంచి. ఓకే, సో కాబట్టి చాలామంది పాలిటీ నెగ్లెక్ట్ చేస్తారు, అసలు చదవని కూడా చదవరు. పర్లేదులే చదివితే ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ చదువుకొని పోదాం అనుకుంటారు. అలా కాదు, కొంచెం ఆ చదివిన దాంట్లో కూడా ఒక 10 టాపిక్స్ స్పెసిఫిక్గా చదువుకోండి ప్రతి దాంట్లో, దట్ ఈస్ సఫిషియంట్. ఓకే, అండ్ జనరల్ సైన్స్ చూసారా 151. జనరల్ సైన్స్ అంటే ఏంటంటే టోటల్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడాను జనరల్ సైన్స్ కింద వస్తుంది. ఓకే, కెమిస్ట్రీలో కూడా అడుగుతూ ఉంటాడు, కొన్ని ఫార్ములాస్ అడుగుతాడు, అటామిక్ టేబుల్ అడుగుతాడు, ఓకే, అటామిక్ నెంబర్స్, అటామిక్ టేబుల్. తర్వాత బయాలజీలోని ఈ ఇది బాటనీ, జువాలజీ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు ప్లాంట్ రిలేటెడ్, ప్లాంట్ సెల్స్ రిలేటెడ్, యానిమల్ సెల్స్ రిలేటెడ్. ఓకే, ఫిజిక్స్లోని యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొంచెం టెక్నాలజీ పరంగా అంటే ఏం కాదు, జస్ట్ ఒక్కోసారి జనరల్ బేసిక్ డైలీ అప్లయన్సెస్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా కొంచెం అడుగుతూ ఉంటాడు. ఓకే, సో కాబట్టి మీకు ఇక్కడ 10 టెస్ట్ పెట్టాం కదా, ఓ 2 టెస్టులు రాసినట్టు మీకు అవగాహన వచ్చేస్తుంది ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అనేవి చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, మరీ 2022, 21, 20 అట్లా అన్నీ చూడక్కర్లేదు, మినిమం ఈ 975 క్వశ్చన్స్ చూసినా డెఫినెట్లీ విల్ గెట్ టు నో. తర్వాత మీ దగ్గర ఏ బుక్స్ లేవు అనుకోండి, ఫర్ సపోజ్ మీ దగ్గర నాకు ఈ జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ లేవు, ఏ బుక్ ప్రిపేర్ అయినా నా వల్ల కావట్లేదు, నేను ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే, ఈ 975 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 975 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. సార్ అదేంటి సార్ మీరు మరి ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ ఎందుకు ఇస్తాడు సార్ అని డౌట్ అడగచ్చు, అడుగుతారు లేదా మీరే అడుగుతారు. నేనేం చెప్తానంటే, ఈ 975 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పట్టికూడదమ్మా. ఓకే, ఆ క్వశ్చన్ నుంచి మీరు కాన్సెప్ట్ డిరైవ్ చేయాలి. ఫర్ సపోజ్ ఏన్షియంట్ హిస్టరీలో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఏంటి అంటే గ్రీక్ అంబాసిడర్ అయిన మెగస్థినిస్ అనేవాడు ఎవరి టైంలో తను అంబాసిడర్గా వ్యవహరించాడు అనేది క్వశ్చన్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ మెగస్థినిస్ అనేవాడు ఎవరి టైంలో గ్రీక్ అంబాసిడర్ అమ్మా? చంద్రగుప్త మౌర్య, అంతేనా? హూ ఫౌండెడ్ ది మౌర్యన్ ఎంపైర్. సో ఇతని టైంలో మెగస్థినిస్ అనేవాడు వచ్చాడు. సో అసలు మెగస్థినిస్ ఏం చేశాడు? అసలు మెగస్థినిస్ అసలు ఎక్కడి వాడు? గ్రీక్ వాడు.
ఎవరి టైంలోని సెల్యూకస్ నికేటర్ కోర్టులో ఉండేవాడు ఇండియాకి చంద్రగుప్త మౌర్య టైంలో వచ్చాడు. అది మీరు చదువుకోవాలి. ఓన్లీ ఇచ్చిన క్వశ్చన్ బట్టి పట్టకూడదు. తర్వాత మెగస్తనీస్ ఏం చేశాడు వచ్చి, తను ఒక బుక్ కూడా రాశాడు. ఏంటా బుక్ అమ్మా? ఇండికా అనే ఒక బుక్ రాశాడు. ఈ ఇండికా అనే బుక్లో ఏం చేశాడు, ఏం రాశాడు ఇండికా బుక్లోని? అప్పుడు ఇండియన్ సొసైటీ ఎలా ఉంది, రివర్ సిస్టమ్ గురించి రాశాడు. ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి రాశాడు. ఓకే, తర్వాత ఆ సొసైటీలోని కొన్ని క్లాసెస్ గురించి చెప్పాడు అనమాట. 7 క్లాసెస్ అని చెప్పాడు. ఓకే, ఆ 7 క్లాసెస్ ఏంటేంటి కూడా దాంట్లో రాశాడు. అలా చదువుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చదవడానికి నిమిషం పడితే ఇదంతా చేయడానికి మీరు నెట్లో సోర్స్ తీసుకోండి. హూ ఈజ్ మెగస్తనీస్ అండ్ మెగస్తనీస్ అని కొట్టగానే మీకు వస్తుంది. ఇండికా అనే బుక్ రాశాడు, తను ఇట్లా సొసైటీ గురించి వివరింపజేశాడు, అప్పుడు ఇండియన్ సొసైటీ ఎలా ఉంది, ఇట్లా కొంత మీకు మ్యాటర్ వస్తుంది. ఓకే, అవి రాసుకున్నారనుకోండి, ఒక 5 minutes పట్టింది అనుకోండి అదంతా రాసుకోవడానికి. ఓకే, మీకు తెలుసా ఏన్షియంట్ హిస్టరీలో లాస్ట్ టైం మొన్న ఇచ్చిన 40 క్వశ్చన్స్లో ఈ మెగస్తనీస్ అండ్ ఇండికా దీనికి బేస్ చేసుకుని 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దాంట్లో మీకే తెలుస్తుంది. 3 to 4 క్వశ్చన్స్ వచ్చే టోటల్ అన్నీ కూడాను మెగస్తనీస్ సంబంధించి. సో ఎవడైతే మెగస్తనీస్ అని చూసుకున్నాడో డెఫినెట్లీ హీ విల్ రైట్ దట్. సో అందుకని మీరు జిఎస్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువగా ప్రిపేర్ అయిపోవాలి, సివిల్స్ లెవెల్లో ప్రిపేర్ అయిపోవాలనుకోవద్దు. ఎగ్జామ్కి ఏది అవసరం అది ప్రిపేర్ అవ్వడానికి చేసుకుంటే చాలు. ఓకే, అర్థమైందా మీకు? అలానే ప్రతి టాపిక్, ఇప్పుడు జనరల్ సైన్స్లో ఒకటి ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అటామిక్ టేబుల్లో డి టేబుల్ అదే ఉంటాయి కదా, దాంట్లోకి సంబంధించినవి ఏవే ఉంటాయి, ల్యాంథనాయిడ్స్ అంటే ఏంటి అన్నాడు అనుకోండి, ల్యాంథనాయిడ్స్ అడిగినాడు, నెక్స్ట్ యాక్టినాయిడ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా అడుగుతాడు. ఓకే, సో జస్ట్ కొంచెం ప్రతిదానికి లింక్ చేసుకుని మీరు చదువుకున్నా కూడాను యూ విల్ డెఫినెట్లీ కంప్లీట్ ద టోటల్ సిలబస్, నాట్ టోటల్ సిలబస్, మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిలబస్ విత్ ఇన్ ది టైం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్కీమ్స్ చూసారా? స్కీమ్స్ చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఈ స్కీమ్స్ అన్నీ ఎక్కడి నుంచి చదువుతారు మీరు? పేపర్లో చదువుకోవాలి, న్యూస్ పేపర్ నుంచి. సో న్యూస్ పేపర్లో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అన్నారు కదా, సో కాబట్టి ఫ్రమ్ మార్చ్ నుంచి మంత్లీ ప్రతిదీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేసింది అనుకోండి, బేసిక్గా మీకు ఒక్కొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు అడుగుతాడు. స్టేట్ గవర్నమెంట్ అంటే మీరు ఏదో ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఈ 2 స్టేట్లే కదా, హర్యానా గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది, దాని యొక్క పరిస్థితి ఏంటంటాడు. నో నీడ్, మీరు ఇప్పుడే హర్యానా గవర్నమెంట్, తర్వాత బీహార్ గవర్నమెంట్, తర్వాత ఒరిస్సా గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ అన్నీ చదవలేరు కదా, కాబట్టి అన్నీ చదవాలని ఏం ఫిక్స్ అయిపోద్దు. మోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ స్కీమ్స్ చదవండి, మీ లక్ బాగుంటే చేస్తారు, లేకపోతే లేదు. మన అటెంప్ట్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనుకున్నాం కదా. సో ఇలాంటివి ఎక్కువ మీరు అన్ని నోట్స్ రాసేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ప్రతి స్కీము రేపొద్దున గుర్తుండదు. సో కాబట్టి మీ యొక్క ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాలనుకోవద్దు, జిఎస్కి ఎంతవరకు అవసరం అంతవరకు పెట్టండి. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ రాసుకోండి, స్టేట్ స్కీమ్స్ చెప్పలేము. మీరు బీహారు, తర్వాత జార్ఖండ్ అన్నీ రాశారు, ఆడేమో అరుణాచల్ ప్రదేశ్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? వేస్ట్ కదా. అందుకని వీలైనంత వరకు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా రాసుకోండి, వాటి యొక్క ఎయిమ్ ఏంటి, ఓకే, అది ఎవరికి అది హెల్ప్ఫుల్ అవుతుంది ఆ స్కీమ్, అలా చూసుకొని చాలు. నెక్స్ట్ స్పోర్ట్స్కి వచ్చేసరికి చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు స్పోర్ట్స్లోని, బట్ యూ మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ స్పోర్ట్స్. ఓకే, రీసెంట్గా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్లోని ఏం అడిగాడు, ఒక బౌలర్, క్రికెట్లోని ఒక బౌలర్ వన్డే గేమ్లోని మ్యాక్సిమం ఎన్ని ఓవర్స్ వేస్తాడు? ఇప్పుడు అందరికీ క్రికెట్ తెలుసు, సో పెట్టేస్తారు 10 ఓవర్స్ అని, దానికి ఏం పెద్దగా చదవక్కర్లేదు. బట్ ఇప్పుడు మీకు క్రికెట్ తెలిసినట్టు వాలీబాల్ తెలియదు కదా. వాలీబాల్లోనంట 3rd గేమో 5th గేమ్లో మ్యాక్సిమం పాయింట్స్ ఎన్నిటి వరకు ఆడుతారో అన్నాడు. ఇప్పుడు మీకు వాలీబాల్ మీరు ప్లేయర్ అనుకోండి, మీరు పెట్టగలరు, మీకు వాలీబాల్ గురించి ఏం తెలియదు అనుకోండి, పెట్టలేరు. సో కాబట్టి యూ హ్యావ్ టు నో సమ్ బేసిక్స్ ఆన్ స్పోర్ట్స్. కాబట్టి మీరు కొన్ని స్పోర్ట్స్ గురించి వాటి యొక్క బేసిక్స్ తెలుసుకోండి. అది చెస్ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ అవ్వచ్చు, వీటి గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకోండి, బేసిక్ పాయింట్స్. ఓకే, క్రికెట్లోని స్ట్రైట్ డ్రైవ్ అనేది ఆడతారు, అది మీకు అందరికీ తెలుసు. సో అడిగిన క్వశ్చన్ ఏంటి లాస్ట్ టైము, స్ట్రైట్ డ్రైవ్ అనే పాయింట్ అనే వర్డ్ని ఏ గేమ్లో ఆడతారు అని అడిగాడు. క్రికెట్ అని తెలుసు, వెన్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. అదే ఇప్పుడు అలాంటి వర్డ్సే ఇప్పుడు బ్యాడ్మింటన్లో కొన్ని ఉంటాయి, ఓకే, లేకపోతే వాలీబాల్లో కొన్ని ఉంటాయి, మీకు తెలియదు కదా. సో ఆ వర్డ్స్ అనేవి రాసుకోండి, ఎందుకంటే చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగేస్తుంటారు, అలాంటివి మీరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ మ్యూజిక్, డ్యాన్స్ ఫామ్, ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ అనుకుందాం. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి,
మేబీ సన్నాయి ఉంటాయి కదా ఆడియో ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ కూడా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మ్యూజిక్ ఫిగర్స్ అంటే ఎవరికైనా మ్యూజిక్లోని ఒక అవార్డు వచ్చినా ఖచ్చితంగా రాసేసుకోండి ఎందుకు వచ్చింది, ఓకే, ఎప్పుడు ఇచ్చారు, ఏ అవార్డు ఇచ్చారు, ఎవరితను దేంట్లో ప్రసిద్ధి, తబలా వాయించడంలో ప్రసిద్ధ, లేకపోతే సన్నాయి వాయించడంలో ప్రసిద్ధ, లేకపోతే వైలిన్ వాయించడంలో ప్రసిద్ధ, ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కొంచెం జస్ట్ దాన్ని ఏమంటారు కరెంట్ అఫైర్స్లో ఏమైనా వచ్చినా రాసుకోండి. నెక్స్ట్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో కొన్ని డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డ్యాన్స్ ఫామ్ ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి నాట్యం ఎలా అయితే ప్రసిద్ధో అలా ప్రతి స్టేట్కి కొన్ని కొన్ని డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఈ 62 క్వశ్చన్స్ రాస్తే మీకు తెలిసిపోతుంది ఎలాంటి డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఆ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన నోట్స్ జస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి కొన్ని, డెఫినెట్గా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్స్ మీద కూడా లాస్ట్ టైం చాలా క్వశ్చన్స్ అడిగారు. 27 అంటే చాలా తక్కువ ఇంకా, ప్రతి షిఫ్ట్లోని ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినట్టే మోస్ట్ ఆఫ్ ది షిఫ్ట్స్లో. సో ఆ ఫెస్టివల్స్ ఈ ప్రతి స్టేట్కి ఎలా ఫెస్టివల్స్ ఉంటాయో, ఇప్పుడు హిందూ ఫెస్టివల్స్ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ప్రతి ఫెస్టివల్కి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఓకే, కొన్ని నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్స్ ఉంటాయి, వాళ్ళు ఆ మాసంలో చేసుకుంటారు. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే ఈ ఫెస్టివల్ ఏ మాసంలో చేసుకుంటారు, లేకపోతే ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డూయింగ్ దట్ ఫెస్టివల్. ఓకే, సో అట్లా కొన్ని మీకు అడుగుతూ ఉన్నాడు. సో అందుకని మీరు ఫెస్టివల్స్ మీద కూడా కొంచెం జస్ట్ మేక్ ఏ నోట్ ఆన్ దిస్, నోట్స్ రాసుకోండి చాలు. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ ప్రైజెస్, నోబెల్ ప్రైజెస్, ఆస్కార్ అవార్డ్స్. లాస్ట్ టైం ఆర్ఆర్ఆర్ ఫిల్మ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా. సో క్వశ్చన్ ఇచ్చాడు, ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏదైతే నాటు సాంగ్ ఉందో ఆ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగాడు. మీరు సినిమా చూస్తారు కాబట్టి, అది తెలుగు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పెడతారు. బట్ నేనేమంటున్నానంటే ఆస్కార్ అవార్డ్స్ లేకపోతే నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఇట్లాంటి వచ్చినవన్నీ కూడాను వాడు అవార్డ్స్లోని అడుగుతూ ఉంటాడు. ఓకే, ఈవెన్ ప్రైజెస్ అంటే నోబెల్ ప్రైజే కాదు, ఈవెన్ చాలా రకాలు మనకి కొన్ని ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లోని టాప్ మోస్ట్ వాళ్ళకి ఒక ప్రైజ్ వస్తుంది, ఏంటది. సైన్స్లోని టాప్ మోస్ట్ వాళ్ళకి ఒక ప్రైజ్ వస్తుంది, ఏంటది, ఎవరికి ఇచ్చారు, ఆ కంట్రీ ఏ కంట్రీ వాడికి ఇచ్చారు. ఓకే, ఇలాంటివి కొంచెం నోట్స్ రాసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు కరెంట్ అఫైర్స్లో ఫోకస్ చేయాల్సినవి స్కీమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది స్కీమ్స్ ఒకటి, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ వచ్చినా, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా చూసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో. నెక్స్ట్ ఇంకొకటి కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బడ్జెట్. ఏం చేయాలి బడ్జెట్ ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క దానికి సపోజ్ డిఫెన్స్ అనుకోండి, డిఫెన్స్లో ఒక 2000 crores పెట్టారనుకోండి. ఓకే, ఈ 2000 crores దీనికి ఎలొకేట్ చేస్తున్నాము అని చెప్తారు, ఏప్రిల్లో ఎప్పుడో చెప్పారనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు ఆ బడ్జెట్ని ఎలొకేట్ చేశాక వాటి నుంచి డిఫెన్స్ వాళ్ళు సమ్ పర్చేజ్ చేస్తారు, లేకపోతే సమ్ ట్రీటీ చేస్తారు వేరే కంట్రీతో, అది చూసుకోవాలి. సో బడ్జెట్ రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత ఎక్కువగా మీరు చూసుకోవాల్సిన కరెంట్ అఫైర్స్లోని ఈవెంట్స్, ఏవైనా మీటింగ్స్, ఇంటర్నేషనల్ మీటింగ్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ, స్టేట్కి మధ్యన ఉన్న ట్రీటీస్ కానీ. ఓకే, ఇప్పుడు మీటింగ్స్, ఇప్పుడు బీమ్స్టెక్ మీటింగ్ కానీ, ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నీ కలిసి మీటింగ్ చేసుకుంటాయి, ఎక్కడ జరుగుతుంది. ఓకే, లేకపోతే సిఓపి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడ జరుగుతున్నాయి లేకపోతే ఎక్కడ జరగబోతున్నాయి. ఓకే, ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి, ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, ఒలింపిక్ గేమ్స్ 2032లో ఎక్కడ జరుగుతుంది అని క్వశ్చన్ అడిగాడు. సార్ అదేంటి సార్ మీరు కరెంట్ అఫైర్స్ అంటే 6 నెలలు అంటున్నా 2032లో జరిగింది, నేను ఎందుకు సార్ ఇప్పుడు చదువుతానంటే దట్ ఈస్ ద థింగ్. ఎందుకు ఆ 2032 అడిగాడంటే ఖచ్చితంగా పేపర్లో అప్పుడు కనిపించింది, ఈ 2032లో ఒలింపిక్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి అని రాసి పెట్టాడు. ఓకే, అందుకు అది అడుగుతున్నాడు. సో అలా మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడాను కరెంట్ అఫైర్స్లో చూసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే లైక్ స్టాటిక్ క్వశ్చన్స్, అత్యంత పెద్ద రివర్ ఏంటి, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, సో వాటికి మీరు ఎక్కువ ఇదేం కాదు, జస్ట్ మీకు 10th వరకు మీరు చదివిన సోషల్ స్టడీస్ నుంచి కూడా పెట్టేవచ్చు. ఓకే, మరీ అంత టఫ్గా అయితే ఏమి ఉండవు.
సో ఇలా మీ ప్రిపరేషన్ కనుక పెట్టుకుంటే డెఫినెట్గా మినిమం 30 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోగలరు. 25 to 30 మినిమం. ఓకే, మినిమం 25 to 30 మార్క్స్ కనుక తెచ్చుకుంటున్నారంటే జిఎస్లో యు ఆర్ వెరీ గుడ్ అట్ జిఎస్, నాట్ బ్యాడ్. సో దీన్ని మీరు టైర్ 2కి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే టైర్ 2లో కూడా జనరల్ స్టడీస్ ఈజ్ స్కోరింగ్, జనరల్ స్టడీస్ మార్క్స్ ఆల్సో కౌంటింగ్ ఫర్ ద ఫైనల్ థింగ్, అంతేనా? ఫైనల్ జాబ్ సెలెక్షన్కి మనకి జనరల్ స్టడీస్ మార్క్స్ కూడా కౌంట్ చేస్తారు కదా. సో కాబట్టి డెఫినెట్గా మీరు అవి కూడాను పికప్ అవ్వాలి టైర్ 2కి. ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కోసం నేను జనరల్గా ఈ విధంగా అయితే మినిమం చేసుకోండి అని చెప్తున్నాను. ఓకేనమ్మా, all of you clear with this? Okay, now I want to tell you one thing to all the aspirants who are appearing for CGL exam. So CGL exam prepare అయ్యే ప్రతి అభ్యర్థికి just I am giving a suggestion to you. Okay, if it is okay for you, then follow with this, otherwise you can follow your own preparation. No need of worrying anything. Okay, so I personally segregated and prepared all these questions. ఓకే, ఏవైతే మనకి సిజిఎల్ ఎగ్జామ్ 2023లో జరిగిందో, సో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా 39 షిఫ్ట్స్ని 3900 క్వశ్చన్స్ కదా. సో ఆ 39 షిఫ్ట్స్ ఫుల్ లెంత్ ఎగ్జామ్స్గా 39 ప్రొవైడ్ చేస్తూ ఆ 3900 క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేస్తూ టోటల్గా 303 టెస్ట్ని కూడా మనం ఇవ్వడం జరిగింది మన యాప్లోని. సో మీరు కనుక మన యాప్ మ్యాథ్స్ విత్ మనీ యాప్ని ప్లే స్టోర్లో కానీ ఈవెన్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో డౌన్లోడ్ చేసుకుని ఈ టెస్ట్స్ని మీరు మీరు అటెంప్ట్ ఇస్తూ మీ ప్రిపరేషన్ని కొనసాగించుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, లేదు మేము ఆల్రెడీ వేరే దగ్గర పర్చేజ్ చేసాము, లేకపోతే వేరేలా మేము ప్రిపేర్ అవుతున్నామంటే దట్ ఈస్ గుడ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ టు టేక్ దిస్. నేనేమి ఫోర్స్ చేయను, బట్ ఐ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు సెపరేట్ దీస్ క్వశ్చన్స్. ఓకే, చాలా మీకు ఏ యాప్లో కూడా అలా దొరకవమ్మా, నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు యాప్లోనే ఇంక వేరే యాప్స్లో మీకు అందరూ ఏం చేస్తారంటే సెక్షన్ వైజ్ ఇచ్చేస్తారు. ఇంగ్లీష్ అన్నీ ఒకటి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క షిఫ్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 25 ఇంగ్లీష్, 25 జిఎస్, ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ 25 ఒక దగ్గర పెట్టేస్తారు. అట్లా మీకు సెక్షన్ వైజ్ ఇస్తారే తప్ప టాపిక్ వైజ్ ఎవరు ఇవ్వరు. ఓకే, సో టాపిక్ వైజ్ సెగ్రిగేషన్ చేశాము. ఆ టాపిక్ వైజ్ కూడా నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు రీజనింగ్లో చూసుకుంటే ఎవ్రీ టాపిక్ సబ్ టాపిక్ డివైడ్ చేసాం. బ్లడ్ రిలేషన్స్ నుంచి 48, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఇంటర్చేంజింగ్ ఆఫ్ సైన్స్, లెటర్ సిరీస్, మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, సిల్లోజిజమ్స్, వెన్ డయాగ్రామ్స్, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ యాజ్ పర్ డిక్షనరీ, ఆడ్ నెంబర్ పేర్స్, మిస్సింగ్ ఫిగర్స్, మిస్సింగ్ వర్డ్స్ అండ్ నెంబర్స్, ఎనాలజీ, క్యాలెండర్స్ అండ్ లాజికల్ రీజనింగ్. సో టోటల్గా 975 క్వశ్చన్స్ని 59 టెస్ట్లో మనం పెట్టాం. సో మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ సంబంధించిన టెస్ట్లు మీరు రాసుకుంటూ వెళ్తే మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ జిఎస్కి మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. అలానే నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ లైక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడాను సెపరేట్ చేసాం. ఏజెస్, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, రేషియో ప్రపోర్షన్స్ అండ్ మిక్స్చర్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, 2D మెన్సురేషన్, 3D, జామెట్రీ, ఐడెంటిటీస్, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్, ట్రిగ్నోమెట్రీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అలానే ఇంగ్లీష్ కూడాను సెపరేట్ చేసాం. లైక్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అప్రోప్రియేట్ సబ్స్టిట్యూట్స్ ఫిల్ చేయడం అనమాట. అలానే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్డ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రిహెన్షన్. సో టోటల్ 975 క్వశ్చన్స్ని 97 టెస్ట్స్ పెట్టాం. సో ఓవరాల్గా మీకు 303 టెస్ట్స్ ఉన్నాయమ్మా. సో మీరు ఏ టాపిక్ చదివితే ఆ టాపిక్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ మాత్రమే ఉంటుంది, కీ అనేది సొల్యూషన్స్ అనేవి ఉండవు. ఓకే, డెఫినెట్గా చెప్తున్నాను, సొల్యూషన్స్ అనేవి ఉండవు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ బిగ్ థింగ్ టు ఆల్ ఆఫ్ యూ. Mostly I will try to cover all the CGL previous questions of 2023 previous year questions ఏవైతే ఉన్నాయో most of all the previous questions I will mostly cover before September. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగకముందే నేను ప్రతిదీ కూడా మీకు విత్ సొల్యూషన్ కవర్ చేయడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను, ఇంక్లూడింగ్ జిఎస్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఐ విల్ ట్రై టు కవర్, బట్ నేను పక్కా అని చెప్పను, కానీ నాకు టైం ఉన్నంత వరకు మోస్ట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ద వేస్.
సో నేను అది చెప్పేటప్పుడు కూడా మీరు ఏ విధంగా ఫాస్ట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఉందమ్మా, ట్రిగ్నోమెట్రీలో మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 118 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 180 క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియోస్ ఎవ్రీ డేకి 1 or 2 వీడియోస్ మీకు నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. సో అవి చేసేటప్పుడు మీకు అర్థం కావాలంటే డెఫినెట్గా మీరు మన కోర్స్ కానీ లేకపోతే వేరే దగ్గర కోచింగ్ కానీ లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ మీ ప్రిపరేషన్ కానీ ఉండాలి. ఎందుకంటే ఐ విల్ ట్రై టు టెల్ యూ ఫాస్ట్లీ. ఎందుకు? మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో అంత ఫాస్ట్గా మీరు చేయాలి కాబట్టి. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వేసి అలా చేయను. ఓకే, సో కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసేటప్పుడు మీరు ఆల్రెడీ కొంత కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే డెఫినెట్గా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్, అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ఆన్ ద ప్రిపరేషన్ ఆఫ్ GS, you can message me at any time in our app, in our application Maths with Money, or in our WhatsApp, anywhere. Okay, thank you very much, and I wish you good luck to all of you. Take care. Good night. Jai Hind.